ముంబైలోని ధారావి గుడిసెలో రోహన్ పాటిల్ తన తండ్రి మనోజ్, తల్లి సుధతో కలిసి జీవించాడు. కుటుంబం తీవ్ర పేదరికంలో ఉంది. రోహన్ చిన్న వయసులోనే ఇంటి కష్టాలను అర్థం చేసుకుని స్కూల్ తర్వాత వార్తాపత్రికలు పంచి చిన్న దుకాణాల్లో పనిచేసి కుటుంబాన్ని ఆదుకున్నాడు. అతని మనసులో ఎప్పుడూ ఒక లక్ష్యం: ఈ పేదరికం నుండి కుటుంబాన్ని విముక్తి చేయాలి. రోహన్ కాలేజీ చదువు పూర్తి చేసి ముంబైలో ఒక చిన్న ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. కాని జీతం తక్కువగా ఉండేది. తల్లిదండ్రులు చెప్పారు, నీవు పెళ్లి చేసుకోవాలి, మాకొక ఆసరాగా ఉంటుంది. రోహన్ అంగీకరించి పూజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరిగాయి. రోహన్ ఆలోచించాడు, ముంబైలో ఇలా ఉద్యోగం చేస్తే జీవితం మారదు, పెద్ద అవకాశం కావాలి. పూజ, మనోజ్, సుధ చెప్పారు, విదేశాలకు వెళ్తే ఎక్కువ సంపాదించవచ్చు. ఉద్యోగం చూడు. రోహన్ దుబాయ్కి వెళ్లి ఒక టెక్ కంపెనీలో ఉద్యోగం పొందాడు. జీతం చాలా బాగుంది. మనోజ్, సుధకు బ్యాంక్ ఖాతా లేనందున రోహన్ తన సంపాదనంతా పూజ ఖాతాకు పంపేవాడు. మొదట్లో అంతా సజావుగా సాగింది. రోహన్ ఫోన్ చేసినప్పుడు పూజ మనోజ్, సుధను ఫోన్లో మాట్లాడేలా చేసేది. కాని 1 సంవత్సరం తర్వాత ఆమె వారిని తప్పించడం మొదలుపెట్టింది. వారు పొరుగింటికి వెళ్లారు అని చెప్పి ఫోన్ ఇవ్వడం మానేసింది. ముంబైలో పూజ ప్రవర్తన మారిపోయింది. మనోజ్, సుధ ఇంట్లో నిర్లక్ష్యానికి గురయ్యారు. పూజ తల్లి, సోదరుడు ఇంటికి రాగా వారికి గది ఇచ్చి మనోజ్, సుధను హాలులో పడుకోమని చెప్పింది. సుధ చెప్పింది, నాకు కాళ్ల నొప్పి ఉంది, హాలులో పడుకోలేను. కాని పూజ అంది, కొన్ని రోజులు మాత్రమే సర్దుకోండి. తర్వాత వారికి సరైన ఆహారం కూడా దొరకలేదు. పూజ వారితో గర్వంగా మాట్లాడి సంభాషణ తగ్గించింది. మనోజ్, సుధ బాధతో చెప్పారు, రోహన్ వస్తే అంతా సరిదిద్దుకుంటుంది. వారు పూజతో రోహన్తో మాట్లాడమని వేడుకున్నారు. కాని ఆమె చెప్పింది, అతను ఆఫీస్ ప్రాజెక్ట్లో బిజీగా ఉన్నాడు, మీ విషయం చెప్పడానికి సమయం లేదు. చివరకు పూజ వారిని ఇంటి నుండి గెంటేసింది. నీ కొడుకు డబ్బు నా ఖాతాలో ఉంది, ఇక నీవు అవసరం లేదు అని అంది. మనోజ్, సుధ ముంబై వీధుల్లో తిరిగారు. చివరకు ఒక గణేష్ ఆలయం ముందు చేరుకున్నారు. బతకడానికి భిక్షమడగడం మొదలుపెట్టారు. వారి మనసులో రోహన్ జ్ఞాపకం మాత్రమే. ఒకరోజు మన కొడుకు వస్తాడు అని వారు ఒకరికొకరు చెప్పుకున్నారు. 8 సంవత్సరాల తర్వాత రోహన్ ముంబైకి తిరిగి వచ్చాడు. కోట్ సూట్ ధరించి, చేతినిండా డబ్బుతో, ముంబైలో ఫ్లాట్ కొనాలనే కలతో, అతని మనసులో తల్లిదండ్రులను కలవాలనే ఆశతో. ఎయిర్పోర్ట్ నుండి టాక్సీ పిలిచి ఇంటికి వెళ్లాడు. దారిలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద కారు ఆగింది. అప్పుడు రోహన్ కళ్ళు రోడ్డు పక్కన భిక్షమడుగుతున్న ఒక వృద్ధ దంపతుల వైపు వెళ్లాయి. వారిని చూసి అతని గుండె ఆగిపోయింది. అది మనోజ్, సుధలు. రోహన్ కారు నుండి దిగి, అమ్మా, నాన్న, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వారు కొడుకును చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. 8 సంవత్సరాల్లో రోహన్ రూపం మారిపోయింది. కాని అతని స్వరాన్ని గుర్తించారు. వారు అన్నీ చెప్పారు. పూజ క్రూరత్వం, ఇంటి నుండి గెంటివేయడం, వీధిలో జీవించాల్సిన దుర్గతి. రోహన్ కోపంతో ఊగిపోయాడు. అతను మనోజ్, సుధను ఒక హోటల్లో ఉంచాడు. తరువాత ఇంటికి వెళ్లాడు. పూజ తలుపు తెరిచినప్పుడు షాక్ అయ్యింది. నీవు ఎప్పుడు వచ్చావు? ఆమె తడబడుతూ, లోపలికి రా అని అంది. రోహన్ అడిగాడు, నా తల్లిదండ్రులెక్కడా? పూజ చెప్పింది, వారు నా తల్లితో గొడవపడి వెళ్ళిపోయారు, నాకు తెలియదు ఎక్కడా. రోహన్ ఆమె అబద్ధం అర్థం చేసుకున్నాడు. అతను ఫోన్ తీసుకుని, నీ చేష్టలు నాకు తెలిసిపోయాయి, నిన్ను నేను విడాకులు ఇస్తాను, కోర్టులో కలుద్దాం అన్నాడు. పూజ షాక్ అయింది. ఎంత ప్రయత్నించినా రోహన్ మనసు మార్చలేదు. కొన్ని నెలల తరువాత రోహన్ పూజను విడాకులు ఇచ్చాడు. అతను మనోజ్, సుధతో ముంబైలో కొత్త ఫ్లాట్లో నివాసం మొదలుపెట్టాడు. తరువాత ఒక మంచి అమ్మాయిని చూసి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. అతని జీవితం సంతోషంతో నిండిపోయింది. పూజ జీవితం నాశనమైంది. మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి కదా, ఇతరులను బాధపెడితే చివరకు మనమే ఓడిపోతాం.